श्रीगुरुभ्यो नमः। निधाय हृदि विश्वेशं विधाय गुरुवन्दनं बालानां सुखबोधाय क्रियते तर्कसंग्रहम्। విశ్వేశ్వరుని హృదయంలో ధ్యానించి ప్రప్రథమంగా గురువందనం ఆచరించి నేర్చుకునేటువంటి స్థాయిలో విద్యార్థి దశలో ఉండేటువంటి బాలానాం అంటే ఇక్కడ శాస్త్రంతో పెద్దగా పరిచయం లేనటువంటి వాళ్ళు, అసలు పరిచయం లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా సులభంగా అర్థమవటం కోసం తర్క సంగ్రహం రచింపబడుతున్నది అని చెప్పి అన్నం భట్టు వారి యొక్క మంగళాచరణ శ్లోకం ఇది. సో గురువందనం స్టార్ట్ చేసి మనము తర్క సంగ్రహం సబ్జెక్టులోకి వెళ్దాము. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం పంచాశత్వర్ణరూపేణ యయా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. ఓం దివ్యాత్మస్వరూపులారా, షడ్దర్శ శాస్త్ర పరిచయము, సాంఖ్యదర్శన పరిచయము, సంక్షిప్త పరిచయం అనవచ్చు. సాంఖ్య కారికల్ని మనము వీలైనంత వరకు విమర్శనాత్మకంగా చూడటం జరిగింది. ఈ షడ్దర్శన శాస్త్రాల్లో సాంఖ్యము యోగము ఈ రెండు సిస్టర్స్ లాగా అనమాట. ఆ రెండు కలిసి ఉంటాయి. ఎందుకని యోగ దర్శన శాస్త్రం లేదా పాతంజలి యోగ దర్శనం అంటాము, లేదా పతంజలి యోగ దర్శనం అనవచ్చును. అందులో సాంఖ్య దర్శనంలో చెప్పబడినటువంటి తత్వాలని సాధన చేయడానికి సాధనల గురించి వివరింపబడి ఉంటుంది. తర్వాత న్యాయము వైశేషికము ఈ రెండు కూడా పెయిర్స్ లాగా ఉంటాయి. పెయిర్స్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ మెటీరియల్ అనుకోవచ్చు. న్యాయంలోను వైశేషికంలోను ఆ రెండిట్లోనూ ఉన్నటువంటి సాన్నిహిత్యంతో పదార్థ విశ్లేషణ, వాటి గురించి విమర్శనాత్మకమైనటువంటి వివరణ అంతా కూడా వస్తుంది. తర్వాత ఉత్తరమీమాంస పూర్వమీమాంస. ఉత్తరమీమాంస అంతా కూడా జైమిని సూత్రాలు, పూర్వమీమాంస అంటేనేమో బ్రహ్మసూత్రాలు. వాటిని కూడా టుగెదర్ అని చెప్తారు, కానీ ఎక్కువగా జైమిని సూత్రాలు వీటిలో అంతా కూడా కర్మకాండ వాటి గురించి ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది మహాత్ముల యొక్క ఉవాచ. మనం ముఖ్యోద్దేశం అనేటువంటిది వేదాంతము లేదా వేదాంత దర్శన శాస్త్రమును మనం అర్థం చేసుకోవటం, తద్వారా అద్వైత సిద్ధిని పొందటం. మరి మిగతా 5 దర్శన శాస్త్రాలు ఎందుకు అని అంటే, బ్రహ్మసూత్రాలని అర్థం చేసుకోవాలి అని అంటే ముందుగా మనకి వీటి గురించి, ఇంతే కాకుండా వ్యాకరణము గురించి కూడా, పాణినీయ వ్యాకరణం గురించి కూడా మనకి తెలిసి ఉంటే, క్షుణ్ణంగా కాకపోయినా వ్యాకరణం ఉదాహరణకి తీసుకుంటే పదచ్ఛేదము, సమాసము, వివరణ, పదార్థము ఇవి తెలిస్తే మనకి భాష్యములో, ఇక్కడ భాష్యం అనేటువంటిది శంకర భగవత్పాద విరచితమైనటువంటి ప్రస్థానత్రయ భాష్యం, దాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి మనకి ఉపకరిస్తాయి. అందుకనే విద్వత్లోకంలో ఒక నానుడి ఉంది, వ్యాకరణం కాణాదం చ సర్వశాస్త్రోపకారకం. అంటే వ్యాకరణము కాణాదం అంటే వైశేషిక దర్శన శాస్త్రం లేదా న్యాయ దర్శనిక శాస్త్రం. ఈ రెండింటిని కలిపి కూడా సామాన్యంగా కాణాదము అని ఉండవచ్చు. కాణాదం అంటే ప్రముఖంగా మనకి మెయిన్గా చెప్పేటువంటిది వైశేషిక దర్శన శాస్త్రం, అంటే పదార్థ విశ్లేషణకి సంబంధించినటువంటిది. అక్కడ కణాద సిద్ధాంతము, అది కణాద మహర్షి విరచితము. ఆటం గురించి ఇత్యాది విశ్లేషణ అంతా కూడా అక్కడ వస్తుంది, పదార్థం యొక్క విశ్లేషణ. ఈ 2 శాస్త్రాలు తెలిసి ఉంటే, అంటే ఇది వ్యాకరణము ప్లస్ కాణాదము, ఈ 2 కూడా సర్వశాస్త్రోపకారం. ఏ శాస్త్రాన్నైనా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే వ్యాకరణం తెలిసి ఉండాలి, యుక్తిపూర్వకంగా దాన్ని విశ్లేషించాలి అంటే ఈ న్యాయ సిద్ధాంతము ఇవి కొంత పరిచయం ఉండాలి. వీటిలో మనం ఎక్స్పర్ట్స్ కాకపోయినా
వాళ్ళు వివరించినటువంటి ఉదాహరణకి సంబంధము అంటే ఆ సంబంధం ఎన్ని రకాలు, సమవాయ సంబంధం, అసమవాయ సంబంధము. సమవాయ సంబంధం అంటే ఏంటి అంటే తంతువులోను పటంలోను ఉండేటువంటి, పటము అంటే ఇక్కడ వస్త్రం, తంతువులోను పటంలోను ఉండేటువంటి సంబంధం ఏంటి అనగానే అక్కడ సమవాయ సంబంధం అనగానే గుణగుణియందు ఇత్యాది వివరాలన్నీ కూడా మనకి తెలిసి ఉంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోవటము ముఖ్యోద్దేశం, బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని అర్థం చేసుకోవటం సులభం అవుతుంది అనేటువంటిది మహాత్ముల యొక్క వివరణ అన్నమాట. సో ఆ దృష్టితోటి మనము షడ్దర్శన శాస్త్ర పరిచయం చూసుకున్నాము. తర్వాత సాంఖ్యకారికల్ని చూసాము. సాంఖ్యకారికల్లో ప్రధానంగా చెప్పుకున్నటువంటిది 24+1 అంటే పురుషుడు కలుపుకుంటే 25 తత్వాలు. ఆ 25 తత్వాలు ఎలా వచ్చాయి, పురుషుడు, తర్వాత ప్రకృతి లేదా మహత్తు, మహత్తు నుంచి అహంకారము, అహంకారంలో మళ్ళీ సాత్విక అహంకారము, రాజసిక అహంకారము, తామసిక అహంకారము. సాత్విక అహంకారం యొక్క సృష్టిలో ఇంద్రియాలు, తామసిక అహంకారంలో పంచభూతాలు, తన్మాత్రలు, తన్మాత్రల నుంచి పంచభూతాలు. ఈ విధంగా 25 తత్వాలు ఎలా వచ్చాయి ఇది తెలుసుకోవడం ద్వారా జగత్తు భ్రాంతి పోతుంది. అన్ని దర్శన శాస్త్రాల్లో కూడా కామన్గా ఉన్నటువంటిది, సామాన్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఉద్దేశ్యము మోక్షమే. ఈ మోక్షము యొక్క వివరణ ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని సాంఖ్యం చెప్తుంది. అంటే మనకి దుఃఖం తొలగిపోతే మనకి మోక్షమే. ఈ 5 దర్శన శాస్త్రాలు సాంఖ్య, న్యాయ, వైశేషిక, యోగ, ఉత్తరమీమాంస, ఈ 5 దర్శన శాస్త్రాల్లో కూడా ఇంచుమించుగా ఇదే ప్రధానంగా చెప్తారు. ఒక వేదాంతంలో మాత్రం భిన్నంగా నీవు ఆనంద స్వరూపుడువు, సచ్చిత్ ఆనంద స్వరూపుడువు, ఆనందము నీ లక్షణము, దుఃఖం అనేటువంటిది తెచ్చిపెట్టుకున్నటువంటిది ఆగంతుక లక్షణము అని చెప్తారు. సో అలా భేదం ఉంటుంది. అదర్వైజ్ మిగతా దర్శన శాస్త్రాల్లో మోక్షం అనేటువంటిది చర్చింపబడింది. మోక్షం అనేటువంటిది ఇక్కడ దుఃఖ నివృత్తి, న్యాయములు కానీ వైశేషములు కూడా ఇంచుమించు ఇలాగే చెప్పుకొస్తారు. ఇంతేకాకుండా సాంఖ్యం తీసుకుంటే మనకి సత్కారవాదులు అంటాం. అంటే కార్యం సత్, వాళ్ళు ఒప్పుకునేటువంటిది కార్యం సత్ అంటారు. కానీ వేదాంతులు అనేటువంటిది కార్యం అనేటువంటిది అసలు లేనే లేదు, మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య. కారణం ఉంది కాబట్టి కార్యం ఉంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అనమాట. కాజ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఎఫెక్ట్ అనేటువంటిది, దాని రిజల్ట్ అనేటువంటిది వచ్చి ఉన్నది. సత్కార్యవాదుల యొక్క సిద్ధాంతం ఏంటి, కార్యము అనేటువంటిది కూడా సత్తే. అంటే వీళ్ళ దృష్టిలో జగత్తు కూడా సత్తే. ఇక్కడ వేదాంతులు సాంఖ్యులతోటి ఈ విధంగా విభేదిస్తారు ఆ సిద్ధాంతం దగ్గర. అదే పదార్థవాదులు అంటారు, నైయాయికుల్ని పదార్థవాదులు అంటారు. పదార్థ విశ్లేషణ ఇదంతా కూడా మనం తర్క సంగ్రహంగా చర్చించుకుంటాం ఇలాంటివి. అదే ఉత్తరమీమాంసలోకి వెళ్ళేటప్పటికీ వాళ్ళు స్వర్గకామే యజేత, అంటే స్వర్గం కోరుకునేటువంటి వాళ్ళు యజ్ఞం చేయాలి, యజ్ఞం చేస్తే స్వర్గం అనేటువంటిది లభిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యానం అక్కడ ఉత్తరమీమాంసలో వస్తుంది. సో ఈ విధంగా మనము షడ్దర్శన శాస్త్ర పరిచయంలో చేసుకున్నాము. ఇప్పుడు సాంఖ్య దర్శనంలోకి మనము అయిపోయిన తర్వాత తర్క సంగ్రహంలోకి మనము ప్రవేశించుదాము. తర్కము ఇది న్యాయము ప్లస్ వైశేషికము, ఈ రెండిటికి కూడా ప్రారంభిక గ్రంథము అని తీసుకోవచ్చు తర్క సంగ్రహం. మేము ఫాలో అవుతున్నటువంటి పుస్తకం ఇది. దీని యొక్క ఫోటో అది కూడా మీకు లభిస్తుంది. అన్నం భట్ట విరచితమైనటువంటిది తర్క సంగ్రహం అనేటువంటిది. న్యాయము లేదా న్యాయదర్శన శాస్త్రం అనేటువంటిది గౌతమ ముని సూత్రాలు రాశారు. అదే వైశేషికానికి వచ్చేటప్పటికి కణాదుని యొక్క రచన ఉంటుంది. న్యాయంలోంచి కొంత భాగము పరిచయ భాగం అనొచ్చు, లేదా దాన్ని ఉద్దేశ గ్రంథం అనొచ్చు. ఉద్దేశ గ్రంథం ఏర్పడటానికి న్యాయం నుంచి కొంత, ముఖ్యంగా న్యాయం నుంచి తీసుకున్నటువంటివి ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం ఇత్యాది. వైశేషికం నుంచి
పదార్థాల గురించి వివరణ తీసుకుంటాం. సో ఈ తర్క సంగ్రహం అనేటువంటి ఉద్దేశ్య గ్రంథము ఇది ఒకలాగా చెప్పాలంటే న్యాయములోకి ప్రవేశించడానికి ఇది ఒక ప్రారంభిక గ్రంథము అని తీసుకోవాలి. సో సంక్షిప్తంగా ఆ రెండిట్లోంచి తీసుకుని కూర్చబడినటువంటి గ్రంథం తర్క సంగ్రహం. ముఖ్యమైనటువంటిది ఏంటంటే తర్కము అనేటువంటిది యుక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ యుక్తి అనేటువంటిది తెలిస్తేనే మనం వినేటువంటి సబ్జెక్ట్. ఉదాహరణకి వేదాంతం వింటున్నాం. శంకరాచార్యులు వారు ఎటువంటి యుక్తితోటి ఖండన మండనలు చేస్తున్నారు అంటే ఇతర సిద్ధాంతాలని ఏ విధంగా ఖండించారు, ఎటువంటి యుక్తిని ప్రయోగించారు, ఇవి మనకు అర్థం చేసుకోవడానికి ఈ తర్క సంగ్రహం పనికొస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫర్దర్గా దీనికి న్యాయ సిద్ధాంత ముక్తావళి ఇత్యాది ఉన్నాయి, న్యాయబోధిని, అవన్నీ కూడా పరిశీలించి పరిశ్రమ చేస్తే న్యాయం పట్ల చక్కటి అవగాహన వస్తుంది. బట్ మన ముఖ్య ఉద్దేశ్యము వేదాంతము, అది కూడా అద్వైత సిద్ధాంతం, శంకర భాష్యాన్ని అర్థం చేసుకోవడం. ఎందుకు అర్థం చేసుకోవాలంటే మనకి బ్రహ్మతత్వం అనేటువంటిది బోధపడలేదు కాబట్టి మనం శంకర భాష్య అధ్యయనం కోసం ప్రవేశం చేస్తాం లేదా ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు చేయాలి? ఎంతవరకు నేనే ఆ అద్వైత బ్రహ్మను అనేటువంటిది రూఢి పడలేదో అంతవరకు కూడా భాష్య అధ్యయనం చేయాలి. దీన్నే వేదాంత అధ్యయనం చేయాలి అని కూడా పదం వేరైనప్పటికీ కూడా నిరంతర సాధన అనేటువంటిదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. సో ఈ తర్కం అంతా కూడా యుక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి నైయాయికులతోటి ఎవరైనా చర్చించడానికి వచ్చారనుకోండి, ఏదైనా ఒక వాళ్ళ యొక్క వాదనను వినిపించాలి అని అంటే సమవాయ సంబంధంతో పటమనందున్నటువంటి తంతు యొక్క లక్షణం నీకు తెలుసా అని అంటారు. ఇంత పెద్ద సెంటెన్స్ వినేటప్పటికీ వాళ్ళకి ఏదో అర్థమయ్యినట్టు కానట్టు ఉంటుంది. ఏదో అడుగుతారు వెంటనే, తంతు యొక్క లక్షణం అంటే ఏంటి అని అడుగుతారు. ఈ మాత్రం తెలియనివాడు నాతోటి వాదనకి ఎందుకు వచ్చావు, ముందు అది నేర్చుకుని రా అంటాడు. ఇంతకు చెప్పింది ఏం లేదు అక్కడ. సమవాయ సంబంధంతో పటము ఎందు తంతు ఉన్నది, ఆ తంతు యొక్క లక్షణం నీకు తెలుసా? తంతు అంటే దారం, దారపోగు లక్షణం నీకు తెలుసా? ఇది ప్రశ్న. ఇది మామూలుగా మనం అడిగేది. కానీ నైయాయికులు ఇలా అడగరు. ఏమడుగుతారు? సమవాయ సంబంధ అవిచ్ఛిన్న తంతు ఎందున్నటువంటి పటం ఎందున్నటువంటి తంతు యొక్క లక్షణం ఏమిటి అని అడిగాడు ఆర్గ్యుమెంట్లో. ఇది విన్నటువంటి అతనికి ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సమవాయ అసంబంధం ఏంటి, సమవాయ సంబంధ అవిచ్ఛిన్నత ఏమిటి? సో తంతుత్వే అంటే పటత్వే తంతు సంబంధం, పటత్వే తంతు రూపేణ అంటే పటంలో ఉన్నటువంటి పటత్వం అనేటువంటిది పటంలో ఉంటుంది. అంటే వస్త్రములో ఉండేటువంటిది పటము లేదా పటరూపము, పటత్వము. పటత్వం అంటే ఇది జీవత్వము లేదా ఒక ప్రతిదానికి కూడా త్వ అనేటువంటిది ఏర్పడితే దాని యొక్క త్వము అంటే దాని యొక్క లక్షణం ఒకటి అన్నమాట. అది ఉదాహరణకి ద్రవ్యము ఉంది, ద్రవ్యత్వము, గుణము ఉంది, గుణత్వము, పశువు ఉంది, పశుత్వము. అది ఆ జీవి యొక్క లేదా ఆ పదార్థం యొక్క లక్షణం అన్నమాట. అది ప్రతిదానికి ఉంటుంది. మనిషి ఉన్నాడు, మనిషిలో ఉండేటువంటి మానవత్వము ఇది సింపుల్గా ఉంటుంది. కానీ మనిషి ఎందు మానవత్వము ఎలా ఉంటుంది, లేదా జీవి ఎందు జీవితం ఎలా ఉంటుంది, పశువు ఎందు పశుత్వం ఎలా ఉంటుంది అంటే సమవాయ సంబంధంతో ఉంటుంది. ఇది నైయాయికులు చెప్పేటువంటిది సంబంధాల గురించి. సో ఇవి అర్థం కాలేదనుకోండి, అర్థం కాకపోతే ఇందాక చెప్పినట్టుగానే సమవాయ సంబంధ అవిచ్ఛిన్న పటరూపంలో ఉన్నటువంటి తంతు యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్న అడిగితే ఫస్ట్ సమవాయ సంబంధం అంటే ఏంటి, అది ఏ రూపంలో ఉంది, పటానికి తంతుకి ఏ విధంగా సంబంధం కూర్చింది. అడిగింది ప్రశ్న సింపుల్ అయినా కానీ వీళ్ళ యొక్క వ్యాఖ్యానం కానివ్వండి, నైయాయికుల యొక్క వివరణ కానివ్వండి, ఫ్లాలెస్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. వీలైనంత వరకు సూత్రాలు అనేటువంటిది చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నైయాయిక మతం కనుక మనం పరిశీలిస్తే ఏ ఒక్క కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడంలోనే కన్ఫ్యూజన్ వస్తే వస్తుంది, కానీ ప్రాపర్గా అర్థం చేసుకునేటువంటి వాడికి దాంట్లో మళ్ళీ దోషము కానీ అందులో ఇంకొక లోపం కనపడకుండా చెప్తారు. ఉదాహరణకి ఇక్కడ పుస్తకం టేబుల్ మీద ఉంది, ఇది చెప్పాలి. పుస్తకం ఎక్కడుంది, పుస్తకం టేబుల్ మీద ఉంది అంట. వెంటనే ఏం ప్రశ్న వస్తుంది, ఏ టేబుల్? ఒకటే టేబుల్ ఉంటే గొడవలేదు,
2-3 టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఏ టేబుల్ మీద ఉంది చెప్పాలి, ఆ టేబుల్ యొక్క లక్షణం చెప్పాలి. అందుకని నైయాయికులు కొన్ని వివరణలు ఎలా ఉంటాయి, 4 పేజీల వివరణలు ఉంటాయి. ఒక పెద్ద పేజీ అంతా కూడా ఒక చిన్న వస్తువు, ఒక పదార్థం గురించి వివరించడానికి అంత పెద్ద పదాలు. ఇందాక చెప్పుకున్నాను చూడండి, సమవాయ సంబంధ విచ్ఛిన్న పటత్వే పటరూపేణ అంటే పటే పటరూపేణ, పటం ఎందు పటరూపంలో ఉన్నటువంటి తంతు అంటే దారంతో వస్త్రం చేస్తాం. వస్త్రంలో ఉండేటువంటి దారమే. సో వస్త్రానికి దారానికి సంబంధం ఏంటంటే సమవాయ సంబంధం ఉంటుంది, లేదా కార్యకారణ సంబంధం ఉంటుంది అక్కడ. ఈ విధంగా ఈ వివరణలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోకపోతే ఆ న్యాయ సిద్ధాంతంలో ఉండేటువంటి దోషాన్ని వాళ్ళ భాషలోనే వాళ్ళకి వివరించడానికి శంకరాచార్యుల వారికి కొంత యుక్తి కావాల్సి వచ్చింది. ఆ యుక్తి కోసమైనా కానీ వాళ్ళ యుక్తితోటే వాళ్ళని దోషం ఎక్కడుంది అనేటువంటిది నిరూపించగలిగారు. అందుకని శంకరాచార్యుల వారు జగద్గురు అయ్యారు. సో ఇప్పుడు తర్క సంగ్రహం అనుకున్నాం కదా. సంగ్రహం అంటే అందరికీ తెలిసినటువంటిది, సంక్షిప్తంగా అనేటువంటి తీసుకోవచ్చు. తర్కం అంటే యుక్తి అనేటువంటిది ఒక అర్థం వస్తుంది. తర్కేంతే ఇది తర్కాహ అంటే తర్కాహ అంటే పదార్థ అని చెప్పి ఒక అర్థం కూడా తీసుకోవచ్చు. పదార్థముల గురించి తర్కిస్తుంది, వివరిస్తుంది. ఇప్పుడు పదార్థం గురించి వివరించడానికి చక్కెర అని తెలుసుకోవడానికి పెద్దగా మనకి శాస్త్రాధ్యయనం అవసరం లేదు. అగ్ని అని తెలుసుకోవడానికి, భూమి అని తెలుసుకోవడానికి పెద్దగా చదువు, పదార్థ జ్ఞానం, శాస్త్రాధ్యయనం ఏమీ అవసరం లేదు. సామాన్యంగా తెలిసిపోతుంది మనకి. ఆ గాలి వీస్తుంది, చదువు రాని వాళ్ళకైనా కూడా ఇది తెలిసిపోతుంది. గాలి చల్లగా ఉంది, వేడిగా ఉంది, లేదా నీళ్లు చల్లగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి, ఎండ బాగా ఉంది, ఎండాకాలం వచ్చింది, మబ్బులు పట్టున్నాయి, వర్షం పడుతుంది. దీనికి ఏమన్నా శాస్త్రాధ్యయనం అవసరం మనకి? ఏమీ అవసరం లేదు. సో చాలా మటుకు వర్గీకరణ, ఇది నీరు, ఇది ద్రవము, ఇది జలము, ఇది ద్రవము, ఇది ఘనము, ఇది వాయు రూపంలో ఉంది, ఇది అగ్ని రూపంలో ఉంది, ఈ మాత్రం విశ్లేషణ మనకి సామాన్యంగానే లౌకిక జ్ఞానంతో, అనుభవంతో రోజు చూసేటువంటి వస్తువులు తెలిసిపోతుంది. ఇది గట్టిగా ఉంది, ఇది మెత్తగా ఉంది, ఇది ప్రవహిస్తుంది, ఇది స్థిరంగా ఉంటుంది, ఇవన్నీ. మరి ఈ పదార్థాల యొక్క వివరణ న్యాయ సిద్ధాంతంలో లేదా తర్క సంగ్రహంలో ఈ పదార్థాల యొక్క వివరణ తెలుసుకోవటం ఎందుకు అని అంటే, ఈ జగత్తుని మనం ఏ విధంగా చూడాలి. జగత్తు ఉన్నది, జీవుడు ఉన్నారు, పరమాత్మ ఉన్నారు, లేదా ఈశ్వరుడు అంటారు. ఈ మూడిటి గురించి తెలుసుకుంటేనే మనకి దర్శనశాస్త్రం యొక్క లక్షణం కూడా ఇదే. జగత్తు గురించి తెలుస్తుంది, జీవుడి గురించి తెలుస్తుంది, ఈశ్వరుడి గురించి తెలుస్తుంది. ఈ మూడిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటనే తెలుస్తుంది. వేదాంతం ప్రకారం ఏంటంటే ఉన్నదంతా ఒకటే, ద్వితీయం లేదు. ఏకం ఏవ అద్వితీయం, అదే బ్రహ్మ. ఏకమేవా ద్వితీయం, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఇది వేదాంతం చెప్పేటువంటిది. ఆ స్థితికి చేరుకోవడం కోసం వ్యావహారికమైనటువంటి సత్తా అనేటువంటిది ఒకటి ఉంది. ఇది వేదాంతంలో వచ్చేటువంటి పదం. ఇతర దర్శన శాస్త్రాల్లో కనిపించినప్పటికీ దానికి కారణం కూడా ఏంటంటే, ఇతర దర్శన శాస్త్రాలంతా కూడా ఎక్కువగా పదార్థము మీదనే ఫోకస్ చేసాయి. బ్రహ్మత్వం మీద కంటే కూడా పదార్థత్వం మీద ఫోకస్ అయ్యాయి. ఈవెన్ ఉత్తర మీమాంస ఏదైతే దాదాపు 80,000 వేదమంత్రాల దాకా కూడి ఉన్నటువంటిది ఉత్తర మీమాంస ఉంది. ఇదంతా కూడా కర్మకాండకి ప్రాధాన్యత ఇచ్చింది, అవ్యక్తమైనటువంటి స్వర్గముకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. బియాండ్ దట్ మోక్షము అనేటువంటిది అద్వైతంలో ఉన్నంత స్థాయికి ఉత్తర మీమాంస కూడా రాలేదు. ఆ విధంగా వేదాంతం అనేటువంటిది వేదశిరము అయిందన్నమాట. సో స్వాభావిక బుద్ధితోటి మనకి పదార్థాల యొక్క వర్గీకరణ జరుగుతుంది, తెలుస్తుంది. సో ఈ అర్థం చేసుకునేటువంటి విధానాన్ని సశాస్త్రీయంగా చెప్పేటువంటిది అంటే తర్క సంగ్రహం. ఇందులో 2 విభాగాలు ఉంటాయి, సామాన్య విభాగము, విశేష విభాగం. ఈ సామాన్య విభాగానికి పెద్దగా మనకి కొంత అనుభవం ఉంటే చాలు, పెద్దగా శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు. విశేషమైనటువంటి విశ్లేషణ విభాగం చేయడానికే మనకి క్షుణ్ణంగా వాటి యొక్క తత్వాలు తెలిసి ఉండాలి. పృథివీ యొక్క లక్షణాలు తెలిసి ఉండాలి, దాని యొక్క తత్వం ఏంటనేది తెలిసి ఉండాలి. అది తెలిస్తే ముందు సింపుల్గా అర్థం అవుతాయి. అవి స్టార్టింగ్లో కొంత కష్టపడాల్సి ఉంటుంది. అది అర్థమైంది అని అంటే ఉత్తరోత్తర
ఇందాక చెప్పినట్టుగా న్యాయానికి సంబంధించినటువంటి గ్రంథాలను అర్థం చేసుకోవడానికి మనకి ఈ పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. న్యాయంలో పదార్థాలు, ద్రవ్యాలు ఇలాంటి వివరణలు వస్తాయి. ఇప్పుడు ద్రవ్యాలు 7 ఉన్నాయండి. పదార్థము, ద్రవ్యము, వాటి యొక్క గుణములు. 7 పదార్థాలు, 9 ద్రవ్యాలు, 24 గుణములు. మీకు రాసుకునేంత అవసరం ఉండదు, అంతా ఇంచుమించు కవర్ అయిపోతుంది, లేదు మీ ఇష్టం. న్యాయములో 7 రకాలైనటువంటి పదార్థాల గురించి చెప్తుంది. వైశేషికంలో 16 పదార్థాల గురించి చెప్తుంది. తర్క సంగ్రహంలో వీటిని విశ్లేషణ చేసి ఈ 16 పదార్థాలు కూడా ఈ ఏడిట్లోనే వర్గీకరణ అనేటువంటిది రీగ్రూపింగ్ చేసేయచ్చు. ఈ 7 పదార్థాల్లోకే ఆ వైశేషికంలో చెప్పినటువంటి వైశేషిక దర్శనంలో చెప్పిన 16 పదార్థాలు కూడా కలుస్తాయని చెప్పి తర్క సంగ్రహంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు 7 పదార్థాలనే తీసుకోవడం జరిగింది. ఇది అన్నం భట్టు వారి విరచితం అని చెప్పుకున్నాం కదా. అవి ఏంటి అనేటువంటివి కూడా ముందు చెప్పుకుంటాం మనము. ద్రవ్యములు, పదార్థాలు, వీటికి వేదాంత దర్శనానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చెప్పినటువంటిది పరబ్రహ్మం గురించి, పరమాత్మ గురించి. వస్తుతావత్ పరంబ్రహ్మ అంటే మొత్తం అంతా కూడా పరబ్రహ్మమే. అదే తర్కంలోకి వచ్చేటప్పటికి ఈ సైకిల్ ఎలా ఉంటుందంటే, అసలు మనిషికి ఇవి చదవాలి, ఇది తెలుసుకోవాలి, మోక్షం సాధించాలి, లేదా ఏదో తపన మొదలవుతుంది. నాకు ఇదేదో సంసారం దుఃఖతరంగా ఉంది, లేదా దుఃఖతమంగా ఉంది, భరించలేకపోతున్నాను, ఈ భవసాగరాన్ని దాటాలి, ఇలాంటివి ఏదో ఎక్కడో ప్రతివాడికి ఇప్పుడు ఒక చోట ప్రతి జీవికి కూడా కలుగుతుంది. ఈ కలిగినటువంటి దాన్ని ఒక చక్రంలాగా తర్కంలో ఎలా వర్ణిస్తారంటే, ఇదన్నీ కూడా దుఃఖంతో ఆరంభమవుతాయి. అసలు జన్మే దుఃఖంతో వచ్చిందంటారు. మీకు ఇది చూస్తే సాంఖ్యకారికల్లో కూడా ఆత్యంతిక దుఃఖము, దుఃఖత్రయం యొక్క నాశనమే మోక్షము అని చెప్పి మనం స్టార్టింగ్ ఆఫ్ సాంఖ్యకారికల్లో చెప్పుకున్నాం. ఆ 3 రకాల దుఃఖములు ఏంటి? ఆదిదైవిక, భౌతిక, ఆధ్యాత్మిక. ఈ 3 దుఃఖాలు ఉంటాయి. దాన్నే తాపత్రయము అన్నారు. ఆ తాపత్రయ నివృత్తియే ఆత్యంతిక మోక్షం. వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఆ దుఃఖంతో ఉంటుంది. సో జన్మతోటి మొదలవుతుంది. అంటే జన్మ మొదలవడమే దుఃఖంతో మొదలైంది. జన్మించిన తర్వాత ఊరికనే ఉంటామా? కర్మ చేస్తాం. ఆ కర్మలు చేయడంతో ఒక ప్రవృత్తి ఏర్పడుతుంది. ఆ ప్రవృత్తి ఎలా ఉంటుందంటే రాగాది దోషయుక్తమై ఉంటుంది. అంటే ఏ చేసినా కూడా కర్మ రాగాది దోషాలతోటే కూడి ఉంటుంది. అవి చేయగా అదొక సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారం అనేటువంటిది ఎలా వచ్చిందంటే ఇంతకుముందు చేసినటువంటి కర్మలతో వచ్చింది. ఇవి మళ్ళీ వీటి ఫలితం ఏంటి? ఈ సంస్కారం ఏర్పడింది, కర్మలు చేస్తూ ఉంటారు. చేయగా మళ్ళీ ఇది దుఃఖానికి దారితీస్తుంది. ఈ విధంగా ఒక చర్విత చరణంలాగా, అంటే ఒక చక్రంలాగా జరుగుతూ ఉంటుంది. ఈ దుఃఖం అనేటువంటిది సాంఖ్యంలో త్రివిధ దుఃఖం అని చెప్పుకుంటే, ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటిది 21 రకాల దుఃఖాలు ఉంటాయని చెప్తారు. ఏకవింశతి దుఃఖ ధ్వంసం, వాటిని ధ్వంసం చేయటమే మనకి ముఖ్యోద్దేశం. ఇది ధ్వంసం ఎలా అవుతుంది? మిథ్యాజ్ఞాన నాశనం కావాలి. అంటే ఇప్పుడు మనకి జ్ఞానం లేదు అని చెప్పడం, మనకున్నటువంటిది మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం ఎందుకని? అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దాని పట్ల జ్ఞానం లేకపోవటమే. వేదాంతం ఏం చెప్తుందంటే, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవటం మూలానే ఇది అజ్ఞానమైంది. అంటే ఆ జ్ఞానం అనేటువంటిది కప్పబడి ఉన్నది కాబట్టి, యథోల్బేనావృతో గర్భ తథా తేనేదమావృతం భగవద్గీతలు చెప్తారు పరమాత్మ. గర్భంలో ఉండేటువంటి శిశువు మావితోటి కప్పబడినట్లుగా జ్ఞానం అనేటువంటిది అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది. అజ్ఞానాన్ని నివృత్తి చేయటమే ఆ అజ్ఞానాన్ని దుఃఖం అన్నారు. ఇవి 21 రకాల దుఃఖాలు ఉంటాయి. దాన్ని ధ్వంసం చేస్తే మిథ్యాజ్ఞానం అనేది నశించిపోతుంది. మిథ్యాజ్ఞానం నశిస్తే ఏమవుతుంది? జన్మ మళ్ళీ అవసరం లేదు. మరి మిథ్యాజ్ఞానం అంటే ఏంటి? అనాత్మ వస్తువుని ఆత్మవస్తువుగా భావించడం. అనాత్మ వస్తువు అంటే ఇప్పుడు కనిపించేవన్నీ ఉన్నాయి.
నీవు కాక మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనాత్మ వస్తువులు. ఆత్మ వస్తువు అంటే ఆత్మ అంటే నాది, నేను, లేదా నా, అది ఒకటే వస్తువు, అది సత్వస్తువు అనమాట. నేను అని చెప్పుకోగలిగింది ఏదైనా ఉందంటే అది ఒకటే వస్తువు. సత్య వస్తువు ఏదైతే ఉందో అదే ఆత్మ వస్తువు. మిగతావన్నీ కూడా అంటే ఇంక్లూడింగ్ దేహము. దేహం అంటే ఇంక్లూడింగ్ సూక్ష్మ శరీరం కూడా. ఆ సూక్ష్మ శరీరం కూడా నశించిపోయేది. మోక్షం కలిగిన తర్వాత వేదాంత ప్రకారము సూక్ష్మ శరీరం కూడా ఉండదు, నశించిపోతుంది. కానీ మనం ఏమంటాం, నా సూక్ష్మ శరీరం నిద్రలో అక్కడికెక్కడికో వెళ్ళి వచ్చింది. నా సూక్ష్మ శరీరం వెళ్ళింది అంటున్నాడు, నేను వెళ్ళింది అంటల్లా. నాకు బాధ కలిగింది అంటాడు, అంటే ఆ సూక్ష్మ శరీరమే నేను అనుకున్నప్పుడు నాకు బాధ కలిగింది అంటాడు. నా దేహానికి నా చెయ్యి విరిగింది అన్నాడు, కానీ నేను విరిగినాను అని అంటాడు. నా చేతికి దెబ్బ తగిలింది అంటాడు, నా కాలుకి దెబ్బ తగిలింది అంటాడు. అంటే నేను వేరు, నా కాలు వేరు, నా చెయ్యి వేరు, నా దేహం వేరు, నా సూక్ష్మ శరీరం వేరు. ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా కానీ సామాన్యంగా వాడుతూనే ఉంటాం ఈ పదాలు. సో ఇవన్నీ కూడా అనాత్మ వస్తువులని చెప్పకనే చెప్తున్నాం. శాస్త్రజ్ఞానంతో సంబంధం లేకుండానే ఇవన్నీ అనాత్మ వస్తువులు అని మనమే ఒప్పుకుంటున్నాం. కానీ గట్టిగా ప్రశ్నిస్తే ఇది నేను ఎందుకు కాకుండా పోతాను, నాకు దెబ్బ తగిలింది అంటున్నా అంత మాత్రాన ఈ దేహం నేను, నాకే దెబ్బ తగిలింది అంటాడు చివరికి. నా చేతికి దెబ్బ తగిలింది, నా చెయ్యి విరిగింది దగ్గర నుంచి నా చెయ్యే విరిగింది అంటున్నాడు. అంటే నేను వేరు, నా చెయ్యి వేరు అనేటువంటిది మాటల్లో ఉన్నప్పటికీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి రెండు ఒకలాగానే ప్రవర్తన ఉంటుంది. ఇదే అనాత్మ వస్తువుని ఆత్మ వస్తువుగా భావించడం. ఈ దేహమే అనాత్మ వస్తువు అయినప్పుడు ఇంకా బయట ఉన్నటువంటి వస్తువుల గురించి ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఇదే మిథ్యాజ్ఞానము. ఈ మిథ్యాజ్ఞానం యొక్క ధ్వంసము దుఃఖనాశనం కలిగిస్తుంది. ఎన్ని దుఃఖాలను అంటే ఏకవింశతి దుఃఖ ధ్వంస, అన్ని రకాల దుఃఖాన్ని కూడా మిథ్యాజ్ఞాన నాశనం అనేటువంటిది తల్లివేరు. మిథ్యాజ్ఞానం అనేటువంటి తల్లివేరు. ఉదాహరణకు వేప చెట్టు ఉందనుకోండి, వేప చెట్టు ఇలాంటి, రావి చెట్టు ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి మీరు ఎన్నిసార్లు కొట్టేసినా కూడా పునః పునః రాగలుగుతాయి, అన్లెస్ ఏదైనా చీడ వచ్చి సమూలంగా నశిస్తే తప్ప. కొట్టేస్తే భూమి లోపల తల్లివేరు ఉండిపోతుంది. అది తీయకుండా వదిలేస్తే ఒక సీజన్ గడిచి వర్షాకాలం గడిచేప్పుడు మెల్లమెల్లగా చిగుళ్ళు స్టార్ట్ అయిపోతాయి. రావి చెట్టు కూడా అంతే. సో ఆ తల్లివేరు పీకేసామనుకోండి మళ్ళీ రాదు. అదేవిధంగా అజ్ఞానం అనేటువంటిదే తల్లివేరు. ఆ అజ్ఞానాన్ని ధ్వంసం చేయగలిగితే 21 రకాల దుఃఖాలు నశించిపోతాయి. అది ప్రయత్నం చేయాలి. సో దీనికోసం అని చెప్పి కొన్ని ప్రమాణాలని తర్క సంగ్రహంలోకి తీసుకుని రావడం జరుగుతుంది నైయాయికుల నుంచి. అవి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమానము, శబ్ద ప్రమాణం ఇలాంటివి. తర్వాత పదార్థ విశ్లేషణ అనేటువంటిది ముఖ్యంగా తర్క సంగ్రహం. ఇదంతా కూడా ఈరోజు మనం వీలైనంతవరకు ఇంట్రడక్షన్ లాగానే చెప్పుకుందాము. ఈ పదార్థాలు, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క వివరణ వీలైనంత వరకు ముందు క్లాసెస్లకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటాము. ఈరోజు తర్క సంగ్రహం అని అంటే ముఖ్యంగా చెప్పేటువంటిది పదార్థములు, ద్రవ్యములు, 24 గుణములు. ఈ 24 గుణముల్లో ఆత్మగుణములు 9, మిగతా 9 పోతే మిగతా 15. మిగతా 15 కూడా అనాత్మ గుణాలు. ఆ అనాత్మ గుణాలు ఏంటి, ఇవన్నీ కూడా సమయానుకూలంగా మనం చర్చిస్తాం. సో తర్క సంగ్రహంలోకి వచ్చేప్పటికి ప్రమాణాల గురించి 4 తీసుకోవటం జరిగింది. తర్క సంగ్రహం అనేటువంటిది ఇట్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ న్యాయ ప్లస్ వైశేషిక. ఆ రెండిట్లోంచి కొంత అక్కడి నుంచి కొంత ఇక్కడి నుంచి తీసుకొని ఒక ప్రారంభిక గ్రంథం కింద రచించడం జరిగింది. సో పదార్థ విశ్లేషణ 7 రకాల పదార్థాలు ఉంటాయని చెప్తుంది తర్క సంగ్రహం. అవి ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావం. ఈ ద్రవ్యాల గురించి వివరంలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం చెప్పుకుంటాము. కానీ ముఖ్యంగా సులభంగా అర్థం చేసుకోగలిగింది పైన 6 ఉన్నటువంటి పదార్థాలకి కంటే కూడా సింపుల్గా అర్థమయ్యేటువంటిది అభావం అనేటువంటిది ముందుగా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అభావం అంటే లేనటువంటిది. ఈ అభావం 4 రకాలు: ప్రాగభావము, ప్రధ్వంసభావము, అత్యంత అభావము, అన్యోన్య అభావం. అభావము అంటేనే లేకపోవడం. ప్రాక్ అభావము ఉదాహరణకి ఒక సాధారణంగా ఈ నైయాయికులు, వైశేషికులు వీళ్ళంతా కూడా ఘటము, పటము ఇలాంటి ఉదాహరణలతోటే
వివరించడం జరుగుతుంది. మనం కూడా అవే ఉదాహరణలు తీసుకుంటే ముందు ముందు ఆ ఉదాహరణలకు వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైపోతుంది. ఘటము అంటే ఏం లేదు, కుండ, ఏదో ఒక పాత్ర అనుకోండి. పటము అంటే వస్త్రం, ఘటము పటము. దీన్ని బట్టే మీకు ఇంకా అర్థం కావాలంటే దగ్ధపట న్యాయం అని చెప్పి ఒకటి ఉంటుంది. పటము అంటే వస్త్రం, చక్కగా వస్త్రం ఒకటి మడిచిపెట్టి అక్కడెక్కడో పెట్టాం, దానికి నిప్పంటుకుంది, వస్త్రం అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. కానీ బూడిదైపోయిన తర్వాత కూడా చూస్తే ఆ పటం, అక్కడ పటము ఏ విధంగా ఎన్ని మడతలతోటి మడిచిపెట్టిందో అలా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ దాన్ని తీస్తే పటం రాదు, బూడిదే వస్తుంది. చూడటానికి పటంలాగానే కనిపిస్తుంది, కానీ అది, అందుకని దాన్ని దగ్ధపట న్యాయము. చూడటానికి పటంలాగా కనిపించింది కానీ అది నిజంగా ఇప్పుడు పటం కాదు, ఒకప్పుడు పటం, ఇప్పుడు కాదు. సో వీటినే ఉదాహరణలుగా తీసుకుంటారు. ఘటము అంటే కుండ అనుకున్నాము. ఈ కుండ చేయాలి అంటే ఇందులో మళ్ళీ భిన్నమైనటువంటి వస్తువులు ఉంటాయి. అవన్నీ జస్ట్ వివరణ కోసం. ఒక కర్ర అవసరం పడుతుంది, దండము, అలాగే చేసేటువంటి వాడు కుమ్మరి అంటాం మనం తెలుగులో. చక్రం ఒకటి కావాల్సి వస్తుంది, దాంతో భ్రమణక్రియ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. మళ్ళీ కుండ చేయాలి అని అంటే కపాలము అనేటువంటి ఒక పదం వస్తుంది. అంటే కుండ అనేటువంటిది ఒకే అటెంప్ట్లో జరగదు, 2-3 అటెంప్ట్స్లో జరిగి, అంటే 2-3 భాగాలుగా చేసి వాటిని మళ్ళీ జాయిన్ చేసి కాలుస్తారు అనేటువంటిది అబ్జర్వేషన్ ఇక్కడ. సో మిగతా ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ వీటికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ అభావం అనేటువంటిది. ప్రాకభావము అనేది చెప్పుకోవాలంటే, ఇప్పుడు కుండ ఉందండి, ఎండాకాలం వచ్చింది, ఒక కుండ తీసుకురావాలి. కుండ తీసుకురావాలి అని ఎప్పుడైతే అంటున్నామో కుండ ఇప్పుడు లేదనే అర్థం. అంటే కుండ ఇక్కడ లేదు, ఇప్పుడు తీసుకుని రావాలి. కుమ్మరి దగ్గరికి వెళ్ళారు, కుమ్మరి దగ్గర కూడా కుండ లేదు, రేపు రండి చేసి పెడతా అన్నాడు, లేదా ఎల్లుండి రండి చేసి పెడతా అన్నాడు. చేయనంత వరకు కూడా ఆ కుండ లేదు. ప్రాక్ అంటే పూర్వము, తూర్పు అనేటువంటిది కూడా ఇంకొక అర్థం వస్తుంది. ప్రాక్ దిశల్లోకి వచ్చినప్పుడు ప్రాక్ దిశ అంటే తూర్పు దిశ అని, పూర్వము, అందుకని తూర్పుని కూడా పూర్వ దిశ అని కూడా అంటారు. సో ప్రాక్ అభావం అంటే ఇంతకు ముందు లేదు. ఎంతకుముందు లేదు? కుండ తయారయ్యడానికి ముందు ఆ కుండ లేదు. ఇది సిద్ధాంతం, అందుకని దాన్ని ప్రాక్ అభావము అన్నారు. తర్వాత ప్రధ్వంస అభావము, కుండ తీసుకొచ్చారు, వాడారు, 2 రోజులు అయిన తర్వాత కుండ టపక్కమని పగిలిపోయింది. పగిలిన తర్వాత కుండలోంచి ఏమొస్తుంది? మట్టి వస్తుంది. కుండ మట్టి అయిపోయింది, పగిలిన తర్వాత కుండ మట్టే. ప్రధ్వంసము అంటే పగిలిపోయింది, అంటే ధ్వంసం అయిపోయింది. ధ్వంసం అయిన తర్వాత ఆ కుండ ఉన్నట్ట లేదు, కాబట్టి ప్రధ్వంసభావం అంటారు దాన్ని. అంటే ఇప్పుడు కుండ ఉందా అంటే ఏమంటాం? ప్రధ్వంసభావం అయింది అంటాం, అంటే పగిలిపోయింది. అదే ప్రాగభావం అంటే అసలు ఇంకా కుండ చేయనే లేదు, ఇది ప్రధ్వంస, పగిలిపోయింది. అంటే ఒకప్పుడు చేశాడు, దాన్ని కొంతకాలం వాడటం జరిగింది, లేదా దాన్ని చూడటం జరిగింది కుండ రూపంలో, పగిలిపోయింది, ప్రధ్వంసం. అత్యంత అభావము, అన్యోన్యభావం. అత్యంత అభావం అంటే అసలు ఎప్పటికీ ఉండనటువంటిది. అన్యోన్యభావం అంటే కుండ పటము కాదు, పటము కుండ కాదు. అంటే ఇదైతే అది కాదు, అదైతే ఇది కాదు. కుండలో పటం ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. పోనీ పటంలో కుండ ఉంటుందా? అంటే దీని మీద ఒక కుండ డిజైన్ వేస్తారేమో కానీ వస్త్రం మీద, కానీ పటము కుండ అవ్వదు ఇప్పటికీ. ఇలాంటిది అత్యంత అభావము, అన్యోన్య అభావము. సో మిగతా 6 కూడా మనం వివరించుకుందాము. ఈ మొదటి 6 కూడా భావ పదార్థాలను తీసుకోవచ్చు. ఏది? ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయ, అదొక సంబంధం కూడా. యాక్చువల్గా సమవాయ సంబంధం అనేది అభావం అనేటువంటిది సప్తమ పదార్థం కింద తీసుకోవాలి. అలాగే ద్రవ్యం అనేటువంటిది 9 రకాలు విశ్లేషణకి తీసుకుంటారు. పృథివీ, జలము, తేజస్సు, వాయు, ఆకాశ, కాల, దిక్, ఆత్మ, మనాంసి. పృథివ, తేజో, వాయు, ఆకాశ, కాల, దిక్, ఆత్మ, మనాంసి, ఇవి 9 రకాల ద్రవ్యాలు. దీని గురించి జస్ట్ వివరణ కోసం, ఇంట్రడక్షన్ కోసం చెప్పినాం. ఇప్పుడు ఈ విశ్లేషణ అనేటువంటిది ఎలా జరుగుతూ పోతుంది అని అంటే, ముందుగా ద్రవ్యం గురించి చెప్పుకున్నాం, పదార్థాల గురించి చెప్పుకున్నాం. పదార్థాల్లో ద్రవ్యం అనేటువంటిది ఉంది. ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావ, ఇలాంటివి పదార్థాలు. 7 పదార్థాలు ఉన్నాయి. అంటే ఈ జగత్తంతా కూడా మీరు వెతికితే ఈ 7 పదార్థాలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది వీళ్ళ సిద్ధాంతం. అయితే 7 ఎందుకు ఉండాలి? 8 ఎందుకు ఉండకూడదు? 6 ఎందుకు అవ్వకూడదు? ఈ విధంగా తర్వాత విచారణ జరిగింది, చాలా రీసెర్చ్ జరిగింది వాటి మీద. రీసెర్చ్ జరిగి అంటే ఖండన మండనాలు జరిగినాయి. 8వ పదార్థం చాలామంది చెప్పేటువంటిది అంటే శక్తి ఇంకొక పదార్థం కింద ఎందుకు తీసుకోకూడదు?
శక్తి అనేటువంటిది కూడా కనిపిస్తుంది కదా, దాని యొక్క క్రమం కనిపిస్తుంది కదా. అది ఎందుకు తీసుకోవద్దు అంటే దాన్ని కూడా వివరణ జరుగుతుంది, ఖండన జరిగి ఆ శక్తి అనేటువంటిది ఈ ఏడింట్లోనే ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ వీటిల్లో ఉంటుంది అంతర్భావంగా. ఇంత విచారణకు వెళ్ళాలంటే అడ్వాన్స్డ్ న్యాయ సిద్ధాంత ముక్తావళి అలాంటి వాటిల్లో వాటి యొక్క వివరణ కూడా వస్తుంది. పదార్థాలు 7 ఎందుకు ఉండాలి, 6 ఎందుకు ఉండవు, లేదా ఎక్కువ ఎందుకు ఉండవు, తక్కువ ఎందుకు ఉండవు అంటే ఒక స్టేట్మెంట్ చేసిన తర్వాత దానికి ప్రూఫ్ చేయడం, వీళ్ళు ప్రూవ్ చేయాలి, వీళ్ళని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు దాన్ని ఖండించి 7 కంటే ఎక్కువ ఇది ఎందుకు, ఇది కూడా ఉంది కదా, శక్తి కూడా ఉంది కదా, అది 8వ పదార్థం కింద ఎందుకు తీసుకోవద్దు, అలా ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ జరిగాయి. ఈ దర్శన శాస్త్రాలు ఆ విధంగా ఎవాల్వ్ అయినాయి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ తర్వాత. సామాన్యంగా మనము అన్ని దర్శన శాస్త్రాల్లోనూ కూడా మనం ఇదే విధానాన్ని చూస్తాం, అంటే ప్రశ్న సమాధానం రూపంలో. సాంఖ్యం అనేటువంటిది వైదికమైనటువంటి సిద్ధాంతము, వేదంలో కూడా సాంఖ్య సిద్ధాంతం ఉంది, కపిలముని గురించి ప్రస్తావన ఉంది అనేటువంటిది ఒకటి ఉంది. యోగ దర్శనంలోకి వచ్చేటప్పటికీ అందుకనే చాలా రకాల భాష్యాల్లో మీకు ఈ ప్రశ్న ఉత్తరము ఈ విధానాన్ని పాటిస్తారు. పతంజలి యోగ దర్శనంలోకి వెళితే ఇది ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. వ్యాస భాష్యంలో ఈ ప్రశ్న ఉత్తర సిద్ధాంతాన్ని, ప్రశ్న ఉత్తర విధానాన్ని పాటించకుండా భాష్యం వివరణ మాత్రమే జరుగుతుంది. సరే, అది పతంజలి యోగ దర్శనంలోకి వెళ్ళినప్పుడు వివరంగా చెప్పుకుందాం. సో ఆ విధంగా ఎన్నో ఆర్గ్యుమెంట్స్ అవి అయిన తర్వాత 7 పదార్థాలను రూఢిపరిచారు. 7 పదార్థాలు 9 రకాల ద్రవ్యాలు. 9 ద్రవ్యాలు ఏంటంటే పృథివీ, జలము, తేజస్సు, తేజస్సు అంటే అగ్ని, వాయు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు. అంటే మనస్సు కూడా ఒక ద్రవ్యమే, ఆత్మ కూడా ఒక ద్రవ్యమే. తేడా ఏంటి తెలుస్తుంది, ముందు ముందు వివరణలోకి వెళ్తాం. ఇలా విశ్లేషించుకుంటూ పోతే ఇప్పుడు పృథివీ ఉంది, ఇప్పుడు పదార్థాలు సప్త పదార్థాల్లో ద్రవ్యాల్లో 9లో నవద్రవ్యాల్లో పృథివీ ఒకటి ఉంది. మరి పృథివీ గురించి కూడా ఇంకా ఫర్దర్ ఎనాలిసిస్ ఉందా, దాని గురించి మళ్ళీ దాన్ని విశ్లేషించడం, అనలైజ్ చేయటం ఉందా అంటే ఉంది. పృథివీ ఎన్ని రకాలు, అది ఏంటి, పృథివీ అంటే మళ్ళీ అది ఎన్ని రకాలు, 2 రకాలు, నిత్యము, అనిత్యము. నిత్యం అంటే ఎలా ఉంటుంది, అనిత్యం అంటే ఎలా ఉంటుంది. నిత్యం అంటేనేమో కార్యరూపంలో ఉంటుంది, అనిత్యం అంటేనేమో కారణ రూపంలో ఉంటుంది. కారణ రూపంలో ఉండేటువంటిది మనకు అంత కనిపిస్తుంది, కార్యరూపంలో ఉండేటువంటిది కనపడదు. కార్యంలో సాంఖ్యంలోకి వెళ్ళామనుకోండి, సాంఖ్యంలోకి వెళ్తే కార్యం అనేటువంటిది కారణంలో ఉంటుంది. కార్యరూపము కారణ రూపంలో ఉంటుంది. నిత్య, అనిత్య. అనిత్య అనేటువంటిది కారణరూపం. అలాగే అది పరమాణువు, ఇక్కడ వచ్చేస్తుంది పరమాణు గురించి. పరమాణు రూపంలో ఉంటుంది, పరమాణు రూపంలో కనిపించదు, కానీ అందులో నిత్యత్వం ఉంటుంది. అనిత్యత్వం ఉండేటువంటిది మిగతా అన్నింటిలోనూ. అంటే ప్రతి సంయోగానికి వియోగం ఉంటుంది. సంయోగం లేకుండా ఈ జగత్తంతా ఏమీ జరగట్లేదు. ఉదాహరణకు ఒక కొండ అయిందంటే ఒక్క పృథ్వీ పరమాణువుతో అవ్వట్లేదు, ఎన్నో పరమాణువులు కలిసి, ఆ పరమాణువులు కలవటంలో కూడా చెప్పారు, 2 కలిస్తేనేమో ద్వణువు, 3 ద్వణువులు కలిస్తేనేమో త్రిణువు. ఆ విధంగా కలిసి ఒక పదార్థం ఏర్పడింది, ఒక జగత్తులో కనిపించేటువంటి వస్తువులు ఏర్పడతాయి. సో ఇక్కడ ప్రమాణాల గురించి న్యాయసూత్రం అనేటువంటిది మనకి గౌతముని అనేటువంటి ఆయన, ఈ గౌతముడి గురించి మనకి తెలియాలంటే కాంచీపురంలో తపస్సు చేసినటువంటి గౌతమ మహర్షి ఆయనే రచించినటువంటిది న్యాయ సిద్ధాంతం, న్యాయసూత్రములు ఆయన రాసినటువంటిది. ఆయనే అమ్మవారికి శివమంత్రం ఉపదేశించారు పార్వతీదేవికి. అక్కడ అమ్మవారు తపస్సు చేశారు కంచిలో, అదంతా వస్తుంది. అలాగే ఈ న్యాయసూత్రాల మీద భాష్యము వాత్సాయన ముని రాశారు. సో అలాగే మనం ప్రమాత అంటే ప్రమాత లక్షణం ద్వారా ప్రమాణ మాధ్యముతో ప్రమేయాన్ని తెలుసుకుంటాం. దీన్ని ప్రమాజ్ఞానం అంటాం. అసలు జ్ఞానం వస్తుంది అని అంటాం కదా, జ్ఞానం కలగటం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం? తెలుసుకోవటం కోసం. తెలుసుకోవటం అంటే ఏంటి? తెలుసుకున్నామంటే జ్ఞానం వచ్చింది అని అర్థం. జ్ఞానం కోసమే ఇదంతా చేసేది, అజ్ఞానం తొలగొట్టడం కోసం. సో ఎలా తెలుసుకోవాలి అంటే తత్వము జ్ఞాన మీమాంసలకు సంబంధం ఉంటుంది. తత్వం అన్న జ్ఞానం అన్న ఇది ఎలా తెలుస్తుందంటే ప్రమాత లక్షణ ద్వారా ప్రమాణ మాధ్యముతో ప్రమేయాన్ని తెలుసుకోండి. ప్రమేయం అంటే తెలుసుకోబడేటువంటి వస్తువు ప్రమేయం. సాధన ఏంటంటే ప్రమాణం.
దాన్ని సాధనం అంటారు. ప్రమాత అంటే తెలుసుకునేటువంటి వ్యక్తి, ప్రమాత అనొచ్చు. సో లక్షణ ద్వారా తెలుసుకుంటాము. అలాగే మనము కాణాదుడేమో వైశేషిక దర్శన శాస్త్రం రచించారని చెప్పుకున్నాము. శాస్త్రము అని అంటున్నాం కదా, శాస్త్రం అనేటువంటిది మూడు రకాలుగా ఉంటాయి. త్రివిధ శాస్త్రస్య ప్రవృత్తి. శాస్త్రం అనేటువంటి 3 రకాలుగా ప్రవృత్తిలో ఉంటాయి. ఉద్దేశ్య శాస్త్రము, లక్షణ శాస్త్రము, పరీక్ష. దానిలో 3 లక్షణాలు ఏంటంటే ఉద్దేశ్యము, లక్షణము, పరీక్ష. ఉద్దేశం అంటే ఏంటి? దాని యొక్క ఇంట్రడక్షన్ లాగా అనుకోవచ్చు. వాటి యొక్క నామము ఏమేమి ఉన్నాయి, ఏమేమి పేర్లు వస్తాయి, వాటి బేసిక్ మీనింగ్ ఏంటి, అంతవరకు చెప్పేటువంటిది ఉద్దేశ గ్రంథము అంటాం. తర్వాత వాటి గురించి వివరణ, వాటి అన్యోన్య అంటే పరస్పర సంబంధాలు అని చెప్పేటి లక్షణ. ఇవి తెలిసిన తర్వాత పాఠకుడు లేదా సాధకుడు వాటిని పరీక్షించి చూస్తాడు. ఇది ఇలాగ ఎందుకు ఉండాలి, అది అలా ఎందుకు ఉండాలి. అది పరీక్ష గ్రంథం. అంటే అది అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు పరీక్ష. దాట్ ఈస్ లైక్ పిహెచ్డి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 ఎందుకు ఇందాక అనుకున్నాం మనం. పదార్థాలు 7 ఎందుకు ఉండాలి, 8 ఎందుకు ఉండకూడదు, లేదా తక్కువ ఎందుకు ఉండకూడదు, ఇంకా ఎక్కువ ఎందుకు ఉండకూడదు. ఈ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ అనుకోవచ్చు. ఆ రీసెర్చ్ అంతా కూడా పరీక్ష గ్రంథాల్లోకి వస్తాయి, పరీక్షించేస్తారు అనమాట. సో ఇందాక మనం చెప్పుకుంటూ పదార్థాలు, వాటి నుంచి ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలు పృథ్వీ అనేటువంటి ఒకటి తీసుకుని అది 2 రకాలు. అందులో నిత్య, అనిత్య. నిత్య అనేటువంటిది కార్యరూపము, అనిత్య అనేటువంటిది కారణరూపము. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. మరి పృథ్వీకి ఇంకా ఏమైనా లక్షణాలు ఉంటాయా? నిత్యానిత్య ఇంతేనా లక్షణం? గంధవతి పృథ్వీ, ఇది లక్షణం అనమాట. పృథ్వీ గురించి వివరించాలంటే గంధవతి పృథ్వీ అంటే పృథ్వీలో ఉండేటువంటి సామాన్య లక్షణం ఏంటి? గంధం. సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు. ఇది ఇక్కడే ఉంటుందా, ఇంకెక్కడా ఉండదా? దీనికి ఒక్కదానికే ఉంటుంది. ఇది కూడా, ఇదంతా కూడా విచారణ అన్నమాట. ఒక పృథ్వీలోనే ఉంటుందా, అంటే ఒక భూమిలోనే గంధం ఉంటుందా, ఇంకెక్కడా ఉండదా? ఆలోచించండి. జలంలో ఉంటుందా? ఎలా ఉంటుంది? పృథ్వీ నుంచి వచ్చింది కాబట్టి జలంలో ఉన్నట్టు కనిపిస్తుంది, అది నిజం కాదు. అలాగే మీరు ఇక్కడ ఉన్నారు, దూరంగా ఏదో మంచి పూల తోట ఏదో ఉంది, అక్కడి నుంచి పూల వాసన వస్తుంది కదా, అంటే వాయువులో గంధత్వం ఉన్నట్ట లేనట్ట? పృథ్వీ నుంచి అది పృథ్వీ అణువులు పరమాణు రూపంలో ఉంది. నిత్య అనిత్య అని చెప్పుకున్నాం, పరమాణు రూపంలో ఉంది. పరమాణువులు అనేటువంటిది వాయు పరమాణువులలో అలా వచ్చింది అంతే. అది అంతే తప్ప వాయువుకి గంధం ఉందా లేదా అది ఫర్దర్ వాయు లక్షణాల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కానీ బేసిక్గా పృథ్వీ లక్షణము గంధం. ఇది ఒక్కటే కాదు, పృథ్వీకి మిగతా గుణాలు కూడా ఉంటాయి. రూపం ఉందా పృథ్వీకి? ఉంది కదా, రూపం ఉంది. అలాగే స్పర్శ ఉందా? స్పర్శత్వం ఉంది కదా, తెలుస్తుంది. మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, ఇది. అదే వాయువుకి తెలుస్తుందా? వాయువుకి తెలుస్తుందా? తెలీదు. స్పర్శ, వాయువుకి స్పర్శ తెలుస్తుంది. చల్లగా ఉంది, వేడిగా ఉంది తెలుస్తుంది. రూపం ఉందా వాయువుకి? లేదు. మరి అగ్నికి రూపం ఉందా? ఉంది. అలా ఏ లక్షణము ఎందులో ఉంది. ఒకే కొన్ని లక్షణాలు 2-3 కూడా ఉంటాయి. గంధం అనేటువంటిది యునిక్ క్యారెక్టరిస్టిక్ ఫర్ పృథ్వీ. ఒక పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటి లక్షణం ఇది, గంధవతి పృథ్వీ. అందుకనే పృథ్వీ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ రూపము అవన్నీ చెప్పట్ల, గంధవతి ఇది ఒక్కటే చెప్తున్నారు. సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు. అది ఇదంతా మనము న్యాయ వైశేషికాల గురించి చెప్పుకుంటున్నాము. దీనికి ఇతర గ్రంథాలు కూడా కొన్ని చెప్పుకున్నాము. దీనికి తర్క సంగ్రహ దీపిక, అది కూడా ఒక మంచి గ్రంథం. మనకు టైం ఉండి అనలైజ్ చేయగలిగితే కొంత విచారణ అందులో వస్తుంది. మన దగ్గర ఉన్న దాంట్లో కూడా న్యాయబోధిని, పదకృత్య ఇవన్నీ కూడా ఉన్నాయి టీకా సహితంగా. అలాగే న్యాయ సిద్ధాంత ముక్తావళి, అందులో కూడా వివరణ వస్తుంది. కానీ అవి అర్థం కావాలి అన్నా కూడా బేసిక్గా ఇదే తర్క సంగ్రహం బేసిక్గా అర్థం కావాలి. అర్థమైన తర్వాత ఆ గ్రంథాల్లోకి ప్రవేశిస్తే సులభంగా అర్థమవుతాయి. న్యాయము, ఇంతకీ న్యాయం అంటే ఏంటి? నీ అంతే నేను నీతి న్యాయం అంటే కొనిపోతుంది, తీసుకుని పోతుంది. ఎక్కడికి తీసుకుపోతుంది? చదువుతుంటే తీసుకుని పోతూ ఉంటుంది మోక్షం వైపు అని. అలాగే గుణాల్లో వచ్చేటప్పటికి 24 గుణాలు ఉన్నాయి అనుకున్నాము. ఆత్మగుణాలు 9, మిగతా ఫస్ట్ 15 కూడా అనాత్మ గుణాలు. ఇదంతా కూడా విస్తృతంగా ఆ బుద్ధి గురించి విస్తృతంగా వివరణ వస్తుంది తర్క సంగ్రహంలో. ఒకసారి చదివితే అయిపోదు ఈ గ్రంథం, కనీసం 2-3 సార్లు చదివితే కానీ అసలు సీక్వెన్స్ రాదు, పట్టదు.
ఫస్ట్ టైం చదివితే ఏదో అంత విన్నట్టుగానే అర్థమవుతున్నట్టుగానే ఉంటుంది, కానీ లింక్స్ అంత క్షుణ్ణంగా ఒక రీడింగ్లో తెలిస్తే మరీ మంచిది. పదార్థం అంటే ఇంతవరకు పదార్థం అని చెప్పాను కదా. పదం యొక్క అర్థం పదార్థం. పదం అంటే శబ్దం, దానికి అర్థం. అలా కూడా ఒక అర్థం తీసుకోవచ్చు. పదార్థ సప్త పదార్థ. వేదాంతులకి సంబంధించితేనే ఒకటే పదార్థం. వేదాంతులకి ఎన్ని పదార్థాలు ఉంటాయి? ఒకటే. బ్రహ్మ పదార్థం ఒకటే, బ్రహ్మతత్వం ఒకటే. బ్రహ్మతత్వం మిగతా అంతా కూడా అసత్యం, అనిత్యము, అసత్యం. ఒక బ్రహ్మతత్వం మాత్రమే సత్యం, ఒకటే పదార్థం, సత్పదార్థం అదే. సో తత్ర ద్రవ్యాణి నవాహ, అవి పృథ్వీ అప్తేజో వాయు ఆకాశ కాలదిక ఆత్మ మనాంసి నవ ఏవ, 9 మాత్రమే, ఇంకెక్కువ లేవు తక్కువ లేవు. నవ ఏవ 24 గుణాలు ఏంటంటే రూపరస గంధ స్పర్శ సంఖ్య పరిమాణ పృథక్త్వ సంయోగ విభాగ. దీన్ని వియోగ అని కూడా కొన్ని చోట్ల చెప్తారు, సంయోగ వియోగ అంటారు. సంయోగ విభాగ, పరత్వ అపరత్వ గురుత్వ ద్రవత్వ స్నేహ శబ్ద బుద్ధి సుఖ దుఃఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారా. ఈ లాస్ట్ 9 ఏదైతే ఉన్నాయో 4 బుద్ధి నుంచి 9, బుద్ధి సుఖము దుఃఖము ఇచ్ఛ ద్వేషము ప్రయత్నము ధర్మము అధర్మము సంస్కారము, ఈ 9 కూడా ఆత్మలో ఉండేటువంటి గుణాలు. ఏదైనా ప్రయత్నం చేయాలి, ఎక్కడ మొదలవుతుంది? ఆత్మ ప్రయత్నంతో మొదలవుతుంది. కంటితోటి ప్రయత్నం మొదలవదు, లేదా శరీరంలో ఉండేటువంటి ఇతర అంగాలతోటి ప్రయత్నం మొదలవదు. లోపల ఫస్ట్ మనసు చదవాలి అని ఒకటి లేచింది, లేదా సాధన చేయాలి అని ఒకటి స్టార్ట్ అయింది. సో అదేంటి? ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే అది ఎవరి యొక్క గుణము అంటే ఆత్మగుణాలు ఇవన్నీ. అలాగే దుఃఖం లేదా సుఖం ఆత్మగుణాలు ఇవన్నీ. అంటే ఆత్మకి సుఖము దుఃఖం ఉన్నాయా? ఉంది. నైయాయికుల ప్రకారం, వేదాంతుల ప్రకారం కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. వేదాంతుల ప్రకారం ఆత్మ నిర్గుణము నిరాకారము. అసలు ఇవేమున్నాయి? ఈ రూపం ఉందా, రసం ఉందా, గంధం ఉందా? ఇంకా ఆత్మ ఒకటే పదార్థం ఉంది. ఆ ఒక పదార్థానికి ఏం గుణం ఉంది? ముందే చెప్పేశారు, నిర్గుణం అని చెప్పేశారు. పోనీ ఆకారం ఉందా? నిరాకారం. మరి ఎలా ఉంటుంది? సచ్చితానంద స్వరూపం ఇలా చెప్పేస్తారు. బట్ ఇవన్నీ కూడా నైయాయికులు మనం చదివేటువంటి శాస్త్రానికి సంబంధించి ఏం చెప్పారో అదే అర్థం చేసుకుంటేనే అది అర్థమవుతుంది. వేదాంతంలో తీసుకొచ్చి ఇక్కడ కంపారిజన్ కోసం చెప్తున్నామే తప్ప వేదాంతంలో చెప్పిన ఇంటర్ప్రిటేషనో లేకపోతే ఆ ఫిలాసఫీని ఇక్కడ పెట్టామనుకోండి ఇది అర్థం కాదు. సో మనం ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ ఎందుకు చదువుతున్నాము, ఎందుకు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాము అంటే వేదాంతాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి ఇవి ఉపకరిస్తాయి. ఇదే మన భావన. అంతే తప్ప మనం నైయాయికులం అయిపోవాలనో వైశేషికులం అయిపోవాలనో లేకపోతే యోగ దర్శనం చదివేసేసి పతంజలి యోగ దర్శనంలో యోగి అయిపోవాలంటే అయిపోవచ్చు, అది కూడా తప్పేం కాదు. యోగము జ్ఞానము అనేటువంటిది దే బోత్ కల్మినేట్ ఇన్ ద సేమ్ థింగ్. కానీ నైయాయికులు వైశేషికులు వీటిల్లో అంత విస్తృతిగా ఉన్నట్టు కనపడదు, లేదా మనకు తెలియదు ఇప్పటికీ. సో ఈ బుద్ధి నుంచి మిగతా 9 కూడా బుద్ధి సుఖము దుఃఖము ఇచ్ఛ అంటే ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషము ప్రయత్నము ధర్మము అధర్మము సంస్కారము, ఈ 9 కూడా ఆత్మగుణాలు. అంతకు ముందున్నటువంటి అన్నీ కూడా అనాత్మగుణాలు. అనాత్మగుణాలు అంటే రూపము రసము గంధము స్పర్శ సంఖ్య, ఇవన్నీ ఆత్మకు సంబంధించినటువంటి గుణాలు. దానికి కారణం ఏంటంటే ఆత్మ లక్షణాల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఆత్మ విభువు అని కూడా ఒకటి వస్తుంది. సో మొట్టమొదటి 4 ఏవైతే ఉన్నాయో రూపము రసము గంధము స్పర్శ, ఈ 4 కూడా ఇంద్రియ గ్రాహ్య గుణాలు. ఇంద్రియాలతో తెలుస్తాయి. రూపం ఉంది, రూపం ఏదైనా ఒక ఇంద్రియానికి తెలుస్తుందా? రసం ఉంది, రసం అంటే టేస్ట్, ఏదో ఒక ఇంద్రియానికి తెలుస్తుంది. అలాగే శబ్దం ఇక్కడ రాదు ఇప్పుడే. శబ్దం అనేటువంటిది మీకు ఎందులోనూ కలవనటువంటి గుణం కింద తీసుకొస్తారు. అది ఎందుకనేటువంటి కూడా తర్వాత విశ్లేషణ వస్తుంది. ఈ 4 మాత్రమే. రూపము అని అంటే తేజస్తత్వం, రసము అని అంటే జలతత్వం, గంధం అంటే పృథ్వీతత్వం, స్పర్శ అంటే వాయుతత్వం. ఆకాశాన్ని ఇక్కడ తీసుకురావాలి ఫస్టే. 4 భూతాలే కౌంట్ చేస్తారు నైయాయికులు. ఆకాశాన్ని ఒక భూతం కింద కౌంట్ చేయలేదు, ఎందుకంటే అది అన్నిట్లోనూ ఉంది కాబట్టి. ఆకాశము పరమాణుతత్వం విభువు అనో ఇది తీసుకుని వచ్చేస్తారు కాబట్టి అది ఈ గుణాల్లో కలపకుండా 4 భూతాల్లో ఆకాశాన్ని కలపలేదు. సో అది ఇంద్రియ గ్రాహ్య గుణం కాదు ఆకాశతత్వం అనేటువంటిది.
అంటే శబ్దం అనేటువంటిది ఇంద్రియగ్రాహి గుణం అయినప్పటికీ కూడా ఈ నాలుగిట్లో 4 భూతాల్లో తీసుకురావాలి ఆకాశాన్ని. తర్వాత సర్వద్రవ్య వృత్తి గుణం ఉంది, అంటే అన్ని ద్రవ్యాల్లో ఉండేటువంటి గుణాలు 5 ఉన్నాయి. ఒక 4 ఏమో ఇంద్రియగ్రాహి గుణాలు, ఆ 4 భూతాల నుంచి, ఆకాశం కాకుండా మిగతా 4. ఇంకొక 5 ఏమో సర్వద్రవ్య వృత్తి. ద్రవ్యాలు ఎన్ని అనుకున్నాం? 9. తత్ర నవాణి ద్రవ్యాణి అని చెప్పుకున్నాం, అంటే 9 రకాల ద్రవ్యాలు ఉన్నాయి. ఎక్కడ 7 పదార్థాలు ఉన్నాయి, అందులో ద్రవ్యం గురించి వివరణ వచ్చినప్పుడు ద్రవ్యాలు 9 రకాలని చెప్పుకున్నాం ద్రవ్యానికి. సో పదార్థాలు ఎన్ని? 7. ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, ఈ 6 ఏమో భావగుణాలు, 7వది అభావగుణం. ఇంకా ఎందులోనూ కలవకుండా ఒక 6 ఉన్నాయి. ఆ ఎందులోనూ కలవకుండా ఉండే 6 ఏంటి? 4, 5 గుణాలు చివరి నుంచి. ఏది? శబ్దము, స్నేహము, ద్రవత్వము, గురుత్వము, పరత్వము. ఈ 5 ఎందులోనూ కలవనటువంటి గుణాలు. కాదు, ఇంద్రియగ్రాహి గుణాలు 4, సర్వద్రవ్య వృత్తి గుణాలు 5, 6 ఎందులోనూ కలవని. పరత్వము, అపరత్వం ఇంకొకటి ఉంది. నేను పరత్వం ఒకటే చెప్పినట్టున్నా కదా, అపరత్వం కూడా తీసుకోవాలి. 6 తీసుకుంటే ఆ 6 ఎందులోనూ కలవు, అంటే ఇంద్రియగ్రాహ్యమైనటువంటి దాంట్లోనూ కలవు. అన్ని ద్రవ్యాలకి సంబంధించినటువంటి వృత్తులు ఆ వృత్తి గుణాలు కావు. ఆ వృత్తి గుణాలు ఏంటంటే సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము. ఈ 5 సర్వద్రవ్య వృత్తి, అన్ని ద్రవ్యాల్లోనూ ఉండేటువంటి గుణాలు. మిగతా ఎందులోనూ కలవనటువంటివి 6: పరత్వము, అపరత్వము, గురుత్వము, ద్రవత్వము, స్నేహము, శబ్దం. అవి 6. తర్వాత ఆత్మగుణాలు, ఆత్మమాత్ర వృత్తి గుణాలు అంటారు. ఆ 9 ఆల్రెడీ చెప్పుకున్నాం. బుద్ధితో ఆరంభించి బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ, సంస్కారాలు. ఇది మన ద్రవ్యానికి సంబంధించి బేసిక్ ఇంట్రడక్షన్. తర్వాత ఏమున్నాయి? గుణము, ద్రవ్య, గుణ, కర్మ. గుణాల గురించి కూడా బేసిక్ ఇంట్రడక్షన్ అయింది. గుణాలు 24 అనుకున్నాం. ఆ 24లో ఇంద్రియగ్రాహి గుణాలు ఉన్నాయి, సర్వేంద్రియ గ్రాహి గుణాలు ఉన్నాయి, ఎందులోనూ కలవని 5 ఉన్నాయి, ఆత్మకి మాత్రమే సంబంధించినవి 9 ఉన్నాయి. అది గుణాల యొక్క లిస్టింగ్. తర్వాత కర్మ, ద్రవ్యము, గుణము, కర్మ. తర్వాత సామాన్యము, విశేషం, సమవాయం. ఈ 6 భావ పదార్థాలు. ఈ భావ పదార్థాల్లో ఇప్పటివరకు 9 రకాల ద్రవ్యాల గురించి చెప్పుకున్నాం. 9 రకాల ద్రవ్యాలు గుర్తుంది కదా. పృథివీ, ఆపస్ అంటే పృథివీ, ఆప్, తేజో, వాయు, ఆకాశ, కాల, దిక్, ఆత్మ, మనాంసి, నవైవ నవాణి ద్రవ్యాణి. సో ఇప్పుడు కర్మ అనేటువంటిది 5 రకాలు ఉంటాయి. కర్మ అంటే గతి, క్రియ అని చెప్పుకోవచ్చు. ఉత్క్షేపణ, అపక్షేపణ, ఆకుంచన, ప్రసారణ, గమన. ఈ 5 కర్మ యొక్క విశ్లేషణ. కర్మ అంటే ఏంటి? మనకు సంబంధించి ఇది ఒక పని. ఈ పని అనేటువంటిది ఉక్షేపణ, అపక్షేపణ అంటే పైనుంచి కింద పడేయటం, కింద నుంచి పైకి ఎగరేయటం. ఆకుంచనం అంటే నొక్కటం, దగ్గరికి నొక్కుతాం, కంప్రెషన్. ప్రసారణ అంటే ఎక్స్పాన్షన్ లేదా ఎలాస్టికల్లీ ఎక్స్పాండింగ్ దట్. గమనం అంటే తెలిసినటువంటి మూమెంట్. ఈ 5 కూడా కర్మకి సంబంధించినటువంటి 5 పాయింట్లు. తర్వాత సామాన్యము, ద్రవ్యము 9 రకాలు, గుణం 24 రకాలు, కర్మ 5 రకాలు, ద్రవ్యము, గుణము, కర్మ 5. తర్వాత సామాన్యం 2 రకాలు. పరంచ అపరంచ ఇది సామాన్య. పరము, అపరం 2 రకాలు. ఇది సామాన్యానికి సంబంధించి. తర్వాత విశేష, నిత్యద్రవ్య. ఇవి విశేష ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని మనకి నిత్యద్రవ్యాలు ఎన్ని ఉన్నాయో అన్ని విశేషాలు ఉంటాయి. నిత్యద్రవ్యం అంటే ఇందాక పృథ్వీ గురించి చెప్పుకుంటే పృథ్వీ 2 రకాలు, నిత్య, అనిత్య. నిత్య, అనిత్య అంటాం ఎందుకంటే పృథ్వీ. అలాగే
మిగతా భూతాలకు కూడా సంబంధించి మిగతా 4 భూతాలు ఏదైతే చెప్పుకున్నా వాటిలో నిత్య అనిత్య అనేటువంటివి వస్తాయి. అలా నిత్యాన్ని తీసుకునేటువంటిది పరమాణు. నిత్య పరమాణు రూపా, అనిత్య కార్యరూపా అని చెప్పుకుంటాం. అక్కడ ఏమవుతుంది, పరమాణువులు ఎన్ని ఉంటాయి? ఒక పృథ్వీనే తీసుకుందాం. పరమాణువులు ఎన్ని ఉంటాయి? పృథ్వీ ప్రమాణులు అనంతం, ఇన్ఫైనైట్. మరి అలాగే ఇంకా ఇతర అనంత పదార్థాలు ఉన్నాయి, అంటే అనంత పరమాణువులు ఉన్నాయి, అంటే అనంతమైనటువంటి నిత్య ద్రవ్యాలు ఉన్నట్టుగా. అనంతమైనటువంటి నిత్య ద్రవ్యాలు, ప్రతి నిత్య ద్రవ్యానికి ఇక్కడ విశేషం అంటే ఏంటి? నిత్య ద్రవ్య వృత్తయ విశేషా అస్తు. నిత్య ద్రవ్య వృత్తి విశేషము అంటే ఎన్ని విశేషాలు అంటే ఎన్ని నిత్య ద్రవ్యాలు ఉన్నాయి అన్ని విశేషాలు. ఇవి ఇన్ఫినిటీ అయితే ఇవి కూడా ఇన్ఫినిటీ, అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ విశేషా ఉంటాయి. అనంతా ఏవ, అనంతమైనటువంటి విశేషాలు ఉంటాయి. సో ఇక్కడికి ఏమైంది? ద్రవ్యమైంది, గుణమైంది, కర్మ అయింది, సామాన్యమైంది. సామాన్యం 2 రకాలు, విశేషం అనంతం 5 అయినాయి. ఇంకా మిగిలింది 6వది ద్రవ్యగుణ కర్మ సామాన్య విశేష సమవాయ అని చెప్పుకున్నాం. సమవాయ ఇది ఒకటే రకం, అంటే ఒక కేటగిరీ. సమవాయాస్తు ఏక ఏవ ఆయుత సిద్ధయో సమవాయ అంటే ఇది 5 రకాలు ఉంటుంది. 5 రకాలు లేదా ఎక్స్ప్లెనేషన్ కోసం వేటి మధ్యలో సమవాయ సంబంధం ఉంటుంది అనేటువంటిది లిస్టింగ్ అనమాట. ఇది అవయవానికి అవయవికి మధ్యలో ఉండేటువంటి సంబంధం సమవాయ సంబంధం. ఇందాక మనము పటము తంతు అని చెప్పుకున్నాం. పటము ముందా తంతు ముందా? తంతు ముందు. పటము తంతు నుంచి వచ్చిందా, తంతు నుంచి పటం వచ్చిందా? తంతువు నుంచి పటం వచ్చింది. ఇప్పుడు ఇది పీకితే తంతు వస్తుందా? అంటే పటం నుంచి తంతు వచ్చినట్ట కాదు. అంటే తంతువు లోపల పటము రూపంలో ఉంది, పటము కనపడటంలో అప్పటికి. కానీ పట రూపం ఫస్ట్ ఎక్కడుంది? తంతులో. అంటే పటము తంతులో ఉంది, వస్త్రము దారంలో ఉంది, ఇంకా వెనక్కి వెళ్తే దారం పత్తిలో ఉంది, అది వేరే విషయం. ఇప్పటికి ఇంతే తీసుకుందాం, మరీ ఎక్కువ తీసేసుకుంటే అలా విచారణ ఇప్పుడే పెరిగిపోతూ ఉంటుంది. సో పటము తంతువు యందు పట రూపంలో ఉంది. ఏ సంబంధంతో ఉంది? సమవాయ సంబంధంతో ఉంది. పాసిబుల్ సమవాయ సంబంధము అని అంటే అది ఇట్స్ లైక్ ఎ పర్మనెంట్ రిలేషన్, ఎప్పటికీ ఉంది అది. అంటే ఇది తయారు కాకముందు కూడా ఉంది ఆ సంబంధం. అప్పుడు పట రూపం కనపడలేదు అంతే. సో పటము తంతు యందు సమవాయ సంబంధం ఉంది. అదేవిధంగా అవయవము అవయవితో. అవయవం అంటే ఏంటి? అవయవి అంటే ఏంటి? ప్రతి వస్తువు కూడా అవయవాలు ఉంటాయి, అవయవాలు లేకుండా ఉండదు. ఉదాహరణకి కుండ అన్నాం. కుండ అంటే ఏంటి? కపాలము 2-3 కపాలాలు చేసి, అంటే పైన ఒక థిక్ పార్ట్, ఒక రింగ్ లాంటిది వస్తుంది. ఈ మొత్తం దాన్నే ఒక 2 చేస్తాడేమో, 2 చేసి ఆ 2టిని జాయిన్ చేస్తాడు. అంటే ఇవన్నీ జాయిన్ చేసి ఒక కుండ చేశాడు. అంటే విడివిడిగా చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవము. మరి అప్పుడు అవయవి ఏది? కుండ అవయవం. సో అవయవికి అవయవం ఉంటుంది. ఉదాహరణకి నువ్వు ఉన్నావు, నీకు అవయవములు ఉన్నాయా అంటే ఉన్నాయి. నీ చెయ్యి ఎక్కడుంది అంటే నాకే ఉంది, నాలో ఉంది, నాతో ఉంది, నాలో ఉంది, నాకే ఉంది. అంటే ఏంటి? అవయవము అవయవిలో ఉంటుంది. అది ఏ సంబంధంతో ఉంది? సమవాయ సంబంధంతో ఉంది. అలాగే గుణము గుణిలో. వీడు చాలా కోపిస్ట్, లేదా వీడు చాలా శాంత స్వభావుడు, వీడు ఉత్తముడు. ఉత్తమత్వం అనేటువంటిది గుణం. అది ఎవరికి ఉందో అతను గుణి. సాధకత్వము అంటే మంచి సాధకుడు అండి అన్నారు. ఈజ్ అ వెరీ గుడ్ సాధక అన్నారు. సాధకత్వము అనేటువంటిది గుణం. అక్కడ ఇందాక ఫస్ట్లో కూడా చెప్పాను, త్వము అనేది ఎప్పుడు వచ్చిందో అది గుణము ఏర్పడుతుంది అక్కడ. సాధకత్వము ఎవరిలో ఉంది? సాధకునిలో ఉంది. ఎలా ఉంది? సమవాయ సంబంధంతో ఉంది. అలాగే జాతి వ్యక్తి మధ్య సంబంధం. వ్యక్తిలో జాతి ఉంటుందా? జాతిలో వ్యక్తి ఉన్నాడా? జాతి అనేటువంటిది ఆ వ్యక్తిలో ఉంటుంది. క్రియాకి క్రియావానికి. క్రియావాన్ అంటే చేసేటువంటి వాడు. ఆ క్రియ అనేటువంటిది క్రియావాన్లో కూడా సమవాయ. అలాగే విశేషము నిత్య ద్రవ్యాల్లో సమవాయ సంబంధంతో ఉంటుంది.
ఇది అది ఒకటే రకం అని చెప్పుకున్నాం మనం సమవాయము. తర్వాత లాస్ట్ది సప్తమ పదార్థము అభావద్రవ్యం అనుకున్నాము. సప్తమ పదార్థం సప్తమ పదార్థము అభావం. సో అభావము ముందే చెప్పుకున్నాము 4 రకాలు: ప్రాకభావము, ప్రధ్వంస అభావము, అత్యంత అభావము, అన్యోన్య అభావము. ప్రాక్ ప్రధ్వంస అత్యంత అన్యోన్య అభావశ్చ ఇది. సో ఇంతవరకు ఇది ఉద్దేశ గ్రంథ, అంటే తర్క సంగ్రహం ఉద్దేశ గ్రంథంగా ఇంతవరకు. అంటే ఇందులో ఇన్ని పదార్థాలు ఉన్నాయి, ఇన్ని ద్రవ్యాలు ఉన్నాయి, ఇన్ని గుణాలు ఉన్నాయి, మళ్ళీ ఇన్ని కర్మలు ఉన్నాయి, ఇన్ని సామాన్యము ఇన్ని రకాలు ఉంది, విశేషము ఇన్ని రకాలు ఉంది, అభావం అనేది ఇన్ని రకాలు. ఇంతవరకు అంటే ఓన్లీ పరిచయం లాగా వాటి గురించి ఈ పదాలు ఉన్నాయి అనేది ఒక పదాల యొక్క జ్ఞానం వచ్చింది. తర్క సంగ్రహం అంటే మనం వీటిని చదవబోతున్నాము అనేది ఒక అవగాహన వచ్చింది. దాని తర్వాత చెప్పేటువంటిదంతా కూడా మనకి లక్షణం అవుతుంది అనమాట. అంటే వీటి యొక్క లక్షణం మనం చర్చిస్తాం ప్రతిదాన్ని. ఆ లక్షణం చర్చించిన తర్వాత మనకి ఎవరికి వాళ్ళు చదువుకొని విచారణ చేయటం పరీక్షజిత్ లోకాన్. సమయం 50. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఇది మనము ఎవరి నుంచి విన్నాము లేదా ఎవరితోటి మనకి కొంచెమైనా జ్ఞానం కలిగింది ఇలాంటి వాళ్ళ గురించి కూడా స్మరించుకోవటం అవసరము. ముందుగా నేను ఒక ఆయన శ్రీనివాస్ జమ్మలమడుక అని ఒక ఆయన ఉన్నారు, ఆయన తెలుగులోనే చెప్పారు. ఆయన చెప్పింది ఒకటి విన్నాను తర్క సంగ్రహము. అలాగే వేదతత్వానంద పురి స్వామి అని చెప్పి ఒక ఆయన హిందీలో చెప్పడం జరిగింది, చాలా ప్రాక్టికల్గా బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రజ్ఞానంద పురి స్వామి అని ఇంకొక ఆయన ఉన్నారు. అంటే ఇద్దరు ముగ్గురిది విన్న తర్వాత మనకి ఈ సబ్జెక్ట్ ఇలా ఒక అవగాహన వచ్చింది. ఒకే రీడింగ్లో తర్క సంగ్రహం అనేటువంటిది అర్థమైతే గొప్ప విషయం. అది ఒక లిజనింగ్ తోటి ఆ సీక్వెన్స్ పట్టకపోవచ్చు, పడితే డెఫినెట్లీ యూఆర్ ఇంటెలిజెంట్ పర్సన్. సో అలా ఒకసారి ఎవరి నుంచి విన్నాం వాళ్ళని కూడా స్మరించుకోవటం అవసరం. ఓం తత్సత్. ఓం.